కానీ ఒక్కటి మాత్రం నిజం, వాళ్ళిద్దరూ ఇప్పుడు మన డెన్ వైపే వస్తున్నారు. మన డెన్నా? ఇది మన ల్యాబ్, డెన్ కాదు. సారీ బాస్, సారీ. అది ఏంటంటే నువ్వు ఫ్లై స్వెటర్ తో మైండ్ కంట్రోల్ బీని చెతగొట్టావు. బహుశా ఆ కారణంగానే అందులో ఏదో పాడై ఉంటుంది. అందుకనే ఇంతవరకు అది ఆ రోబోట్ మెదడుని తన స్వాధీనంలోకి తెచ్చుకోలేకపోయింది. కానీ అది తప్పకుండా తన పని చేస్తుంది. నువ్వు తనని కనిపెట్టి ఉండు. అలాగే బాస్, అలాగే. సరే విను, దాన్ని మన ల్యాబ్ వరకు రానివ్వకో. నేను వెంటనే ఆ జంక్షన్ కి మన ట్రక్కును పంపిస్తున్నాను. తనని ఆ ట్రక్కులో బంధించి ఇక్కడికి తీసుకురా. అర్థమైందా? అలాగే బాస్, అలాగే. దాన్ని జంక్షన్ కి తీసుకొచ్చేసరికి డాక్టర్ ప్రేమ్ సహాయ్ రోబోట్ పాడైపోతుంది. ఒక్కసారి ఆ ట్రక్కులోకి వచ్చాడు అంటే ఇక ఎప్పటికీ బయటకి పోలేడు. తాతయ్య, వీర్ని చూడండి, ఎక్కడికి వెళ్తున్నాడో తెలియడం లేదు. చింటూ చుల్బుళ్ళు కూడా ఎక్కడ ఉన్నారో తెలియడం లేదు. మేమిక్కడున్నాం. ఏమైంది? ఈ వీర్ ఎందుకు డాన్స్ చేస్తున్నాడు? మ్యాడ్ మ్యాక్స్ అతని మెదడుని ఏ వైరస్ సాయంతోనో తన కంట్రోల్లోకి తీసుకున్నాడని అనుమానంగా ఉంది. వైరస్ అంటే ఏమిటి తాతయ్య? నాతో చెప్పండి, నేను దాన్ని తరిమి వేస్తాను. అది నీకు అర్థం కాని విషయంలే. ఇప్పుడు దాన్ని తరివేయాలంటే ఒకే ఒక్క మార్గం ఉంది. నేను ఎలాగోలా ఈ రోబోట్ ని వీర్ మెదడులోకి పంపించినట్టయితే ఇది పూర్తిగా నయం చేస్తుంది. వీర్లో ప్రవేశించి శత్రువులతో పోరాడుతుందా? నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు? నేను లోపల ఉన్నాను కదా. వెంటనే బయటికి వెళ్ళిపో, లేకపోతే నేను నిన్ను నలిపేస్తాను. సరే, అది చూద్దాం. రా, ఆట మొదలు పెడదాం. ఇప్పుడు నేను కూడా వీర్ ప్రొజెక్షన్ బోర్డుని ఆన్ చేశాను. ఇప్పుడు ఈ స్క్రీన్ ద్వారా అంతా చూడగలరు. దొంగతనం చేస్తున్నాడు. నేను ఇప్పుడే వెళ్తాను. నేను వెళ్తాను బాస్. ప్లీజ్, నువ్వు ఇక్కడే చొల్బుల్ దగ్గర ఉండు. నువ్వు వచ్చేవంటే పెద్ద గందరగోళం చేస్తావు. లోపల వజ్రాన్ని దొంగతనం చేస్తున్నారు. త్వరగా గేటుని తెరవండి. వజ్రాన్ని ఎవరూ దొంగిలించలేరు. వెళ్ళిపో ఇక్కడి నుంచి. నా మాట నమ్మండి, అతను ఏసీ డెక్ లోంచి వచ్చాడు. అతను భవనం పై నుంచి వచ్చాడు. మీరు త్వరగా లోపలికి వెళ్ళి చూడండి. అరే, తలుపులు ఎలా తెరుచుకున్నాయి? రెడ్ డైమండ్ ఏమైంది? వజ్రాన్ని దొంగిలించారు. జెట్ షూస్ ఆన్. జెట్ షూస్ పూర్తిగా పాడైపోయాయి. వజ్రాన్ని ఇచ్చేయి ఇప్పుడే. ఇప్పుడు నువ్వు ఎక్కడికి తప్పించుకోలేవు. బాస్ చాలా ఆనందిస్తారు. టింబక్టు, నేను ఈ వజ్రాన్ని తీసుకొని వెళ్ళిపోతున్నాను. బాయ్.
వాటిని వెనక్కి పంపించేయి. ఇలా చేస్తే ఫుర్సత్ గంజ్లో ముప్పు ఏర్పడుతుంది. అలాగా ఇప్పుడే పంపించేస్తాను. మిడతలు దాడి చేస్తున్నాయి, పరిగెత్తండి. నేను ఏ పని చేసినా మీరు సంతోషించరు కదా. ఇమ్లీ, మనం వెంటనే మీ గ్రామానికి వెళ్ళాలి. నా రైల్ కారులో వెళ్దాం. మీ ఊరికి వెళ్ళడానికే నేను దాన్ని తయారు చేశాను. వీర్, నాకు కూడా ఇలాంటి ఒక కార్ తయారు చేసి ఇవ్వవా? లేదు ఇమ్లీ, పిల్లలకి ఆట చాలా ప్రమాదకరమైనది. నేను రోబోట్ని కదా, అందుకు నేను ఏమైనా చేయగలను. వీర్, అటు చూడు, ట్రైన్ వచ్చేస్తోంది. వావ్! వీర్, భలే సరదాగా ఉంది. హే! చాలా సరదాగా ఉంది. అరే చూడండి పిల్లలు, త్వరగా ఇక్కడి నుంచి పారిపోండి, పారిపోండి, పారిపోండి. మిడతల దండు దాడి చేస్తోంది. పారిపోండి త్వరగా. నేను భయపడి పారిపోను. నా ఎడంకాలితో తన్ని తన్ని ఆ మిడతల దండుని తరిమేస్తాను. వీర్, కాపాడు, కాపాడు, నా పథకం పనిచేయలేదు. వీర్, ఆ మిడతల దండు ఇట్టే వస్తోంది. పద పారిపోదాం. ఆగు, మనం వాటి కంటే వేగంగా పరిగెత్తలేం. ఇక్కడే నిలబడి వాటిని ఎదుర్కోవాలి. అటు చూడు, ఆ కుర్రాడు అతనేం ఆయుధాలు ఉపయోగిస్తున్నాడో తెలియడం లేదు. అతనిపై దాడి జరపండి. వీర్, పాపం వాటిని కంట్రోల్ చేయలేకపోతున్నాడు. చింటూ, చూస్తావేంటి? ఏదో ఒకటి చెయ్యి. నేనేమీ చేయను. వీర్నే పోరాణ్ణి. నువ్వు వీర్ స్నేహితుడివి. ఇలాంటి కష్ట సమయంలో సాయం చేయపోతే ఆ మిడతల దండు వీరిని బాగా గాయపరుస్తుంది. సరే, ఇప్పుడే అన్నింటినీ తరిమేస్తాను ఒక చిటికేసి. మ్యాగ్నెటిక్ రేస్ ఆన్. మ్యాగ్నెటిక్ రేస్ ఆన్. ధైర్యం ఉంటేరా, మళ్ళీ కలపడదాం. వీర్, అక్కడ నిప్పంటుకుంది. చాలా మంది పిల్లలు లోపలున్నారు. ముందు దీని పని చూడని, తర్వాత వాళ్ళని కాపాడతాను. వెళ్ళిపో, వెళ్ళిపో, దూరంగా వెళ్ళిపో. ఈ జెట్ షూస్ తో ఎలా ఎగరాలో నేను ముందు తాతయ్యని అడగాలి. నేను ఎగరగలిగాను, ఇక నీ పని పడతాను. అరే, అది నా తల మీద పడేలా వస్తోందేంటి? బాస్, కాపాడండి. అడుగో వీర్, వెంటనే జింటూని పిలవాలి. ఇక హాల్ నుంచి పిల్లల్ని బయటికి తీసుకురావాలి. ఫైర్ సూట్ ఆన్. ఇమ్లీ, నువ్వు ఇక్కడే ఉండు, నేను వెళ్ళి పిల్లల్ని తీసుకొస్తాను. తాతయ్య, ఏదో ఒకటి చెయ్యండి. మా అమ్మని పిలవండి తాతయ్య. ధైర్యంగా ఉండు, ఎవరో ఒకరు తప్పకుండా వస్తారులే. మీ వీరు కూడా ఇక రాలేడు. తనని ఏదో రోబోట్ ఎత్తుకుపోయింది.
భయపడకండి, నేను మిమ్మల్ని అందరినీ కాపాడతాను.